హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘువు. సో ఈ వీడియో ఏంటంటే కొబ్బరి లడ్డు చేయబోతున్నాను. అది కూడా మా డాడీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కొబ్బరి లడ్డు చేయ. సో డాడీ కోసం కొబ్బరి లడ్డు ఎలా చేస్తున్నాను లెట్ స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా పీసెస్ గా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నాకైతే ఈ బరకగా సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా వదిలేసాను. ఇంకా మెత్తగా కావాలంటే మీరు ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి. ఒక బాండి తీసుకొని 1 కప్ ఆఫ్ బెల్లం దాంట్లో వేసుకోవాలి. తురిమిన బెల్లమైనా తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇలా బెల్లం ముక్కలు తీసేసుకున్నాను. బెల్లం ముక్కలు తీసుకున్నప్పుడైతే కొంచెం వాటర్ ఎక్కువ పోయింది. తురిమిన బెల్లం తీసుకుంటే ఒక 4-5 డ్రాప్స్ వాటర్ పోస్తే సరిపోతుంది. బెల్లం ఒకసారి కరిగిన తర్వాత వడకట్టుకొని మళ్ళీ దాంట్లోనే వేసేయండి. బెల్లం తీగపాకం వచ్చాక మాత్రమే కొబ్బరి వేయాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏమన్నా మట్టున్నా కూడా పోతుంది. అలా బెల్లం వడకట్టుకోవడం వల్ల కొబ్బరిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే నాకు సరిపడా బెల్లాన్ని తీసుకున్నాను. మీకు గనక లడ్డూలు మెత్తగా సాగే విధంగా లడ్డూలు రావాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువ బెల్లం అయితే పడుతుంది. ఎందుకంటే పెద్ద కొబ్బరికి ఇంకాస్త బెల్లం అయితే పడుతుంది. అయితే అలా చేయట్లేదు. నేనైతే సరిపడైన బెల్లం తీసుకున్నాను. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత కొన్ని నిమిషాలు ఇలా తిప్పుకుంటూ కొబ్బరి కంటేలాగా బాగా దగ్గరికి వచ్చేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటికి కొబ్బరి మిశ్రమం అంతా దగ్గరికి వచ్చేస్తుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. హ్యాండ్స్కి అయితే నెయ్యి రాసుకోవాలి. 2 హ్యాండ్స్కి రాసుకునే వాళ్ళు ఉంటారు, అంటే 2 హ్యాండ్స్తో ఇలా రౌండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో 2 హ్యాండ్స్కి నెయ్యి రాసుకోవాలి. నాకైతే ఒక్క హ్యాండ్తోనే నాకు చేయడం వచ్చు కాబట్టి నేను ఒక్క హ్యాండ్తోనే రౌండ్స్ అనేవి చేసేసుకుంటున్నాను. మిగిలిన మిశ్రమాన్ని కూడా రౌండ్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. లడ్డూలు రెడీ అయిపోయి మా డాడీ అడిగారు కాబట్టి నేను ఫస్ట్ మా డాడీకి పెడుతున్నాను లడ్డూలు. నా లడ్డూలు ఎలా అనిపించాయో కమెంట్ చేసేయండి. ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేపితే చేయండి. అంతే వీడియో, బాయ్.